సుడిగుండాలకి ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్షన్ చేశారు. కె విశ్వనాథ్ గారు ఓన్లీ స్క్రీన్ రైటింగ్ చేశారు. స్క్రీన్ రైటర్గా మాత్రమే ఇతను చేసినా కూడా అదొక మంచి సినిమా కాబట్టి దాన్ని మీకు బ్రీఫ్గా చెప్పాలని నేను మీ ముందుకు వచ్చాను. సుడిగుండాలు సినిమా 1959లో అమెరికన్ మూవీ కంపల్షన్ మూవీ ఇన్స్పిరేషన్గా తీసుకుని తీసిన సినిమా. దీనికి ప్రొడ్యూసర్ ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి తీసిన సొంత సినిమా ఇది. అయితే స్టోరీ ఏమో తాపా గారు అండ్ డైలాగ్స్ అయితే ఎన్ఆర్ నంది గారు రాశారు. ఈ స్టోరీకి మెయిన్ కాస్టింగ్ అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ అతని కొడుకు పాత్రలో నాగార్జున గారు కూడా మెయిన్ రోల్ వేశారు. సో ఈ స్టోరీ ఏంటి అంటే, ద ప్లాట్ ఏంటంటే, ఆ రోజుల్లో సొసైటీకి ఒక మెసేజ్ ఇస్తున్నటువంటి స్టోరీ ఇది. అదేంటంటే, డబ్బున్న తల్లిదండ్రులు పిల్లల్ని నెగ్లెక్ట్ చేసి వాళ్ళని సరియైన పెంపకం పెంచక పిల్లలు పాడైపోతే దానికి బాధ్యత ఎవరు అన్నది ఈ స్టోరీ మీకు సినిమాగా చెప్తున్నారు అన్నమాట. సో ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు జడ్జి పాత్రలో ఉంటారు. మొత్తం సినిమా అంతా అతనే ఎక్కువ కనిపిస్తారు. ఈ జడ్జి పాత్రలో అతను వేసిన శిక్షలకి ఆడవాళ్ళు ఎవరైతే దిక్కు లేకుండా ఉన్నారో వాళ్ళని అందరినీ అతను ఆదరించి వాళ్ళకి పని ఇచ్చి అతని ఇంట్లో ఉంచుతారు. అయితే వాళ్ళ వైఫ్ ఒక పిల్లల్ని ప్రసవిస్తూ చనిపోతే ఆ అబ్బాయి పేరు రాజా. ఆ అబ్బాయిని పని వాళ్ళే బాగా చాలా ముద్దుగా గౌరవంగా పెంచుతారు, పెద్ద చేస్తారు. అండ్ ఆ అబ్బాయి చాలా మంచి పిల్లడు, బుద్ధిమంతుడు, బాగా చదువుకుంటాడు. అన్ని కాంపిటీషన్స్లో మంచి ప్రైజ్లు వస్తుంది. ఈ కాంపిటీషన్స్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారండి. వాళ్ళ పిల్లలు కూడా ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అందులో విక్రమ్, సంధ్యారాణి అన్న ఇద్దరు పిల్లలు. ఒక అతను ఏమో పెద్ద పొలిటీషియన్ కొడుకు విక్రమ్. అతనికి రెండో భార్యగా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అంటే కొడుకు వయసు ఇంచుమించుగా కొడుకు వయసు ఉన్న ఆవిడని రెండో భార్యగా పెళ్లి చేసుకుని ఆవిడని అతను బాగా చూడకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే టైంపాస్ కోసం క్రైమ్ నవల్స్, డిటెక్టివ్ నవల్స్ చదువుకుంటూ ఈ పిల్లల్ని అసలు పట్టించుకోదు. ఈ పిల్లడు ఏం చేస్తాడు, సంధ్యారాణి అన్న అమ్మాయి అయితే ఒక పెద్ద డబ్బున్న వాళ్ళ పిల్లలతోటి రిలేషన్లో ఉంటారు. ఆ సంధ్యారాణి వాళ్ళ తల్లిదండ్రులు బాగా డబ్బున్న వాళ్ళ వల్ల వాళ్ళు అన్ని పార్టీలు ఫంక్షన్లు తిరగడం, ఈ పిల్లని కూడా తిప్పడం, ఈ పిల్ల అబ్బాయిలతో తిరుగుతుంది అన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా మా డబ్బున్న వాళ్ళు ఇలాగే ఉంటారు అన్నట్టుగా వాళ్ళు వదిలేయడంలో వీళ్ళిద్దరూ చిన్న వయసులోనే రిలేషన్లో ఉండడం ఉంటుంది. ఈ సంధ్యారాణికి ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు ఈ నాగేశ్వరరావు గారి అబ్బాయి పేరు రాజా. ఆ అబ్బాయితో కాంపిటీషన్లో పాల్గొంటే అతనికి ప్రైజ్ రాదు. ఆ కోపంలో ఆ చిన్న వయసులో చిన్న జలస్ ఉంటుంది చిన్నపిల్లలకి. ఆ జలస్ వల్ల అక్కడికి వచ్చి చెప్పుకుంటే ఆ సంధ్యారాణి ఏం చేస్తుందంటే విక్రమ్కి చెప్తుంది, మా తమ్ముడు ప్రైజ్ తీసుకోవాల్సింది రాజాకి వెళ్ళిపోయింది, రాజా ఉండడం వల్ల మా తమ్ముడికి ప్రైజ్ రాలేదు. అంటే చాలా క్యాజువల్గా పిల్లలు అనుకుంటారు కదండి. అలాగా అయితే నేను రాజాని చంపేస్తాను అని విక్రమ్ అంటాడు. ఆ చంపేస్తానని చెప్పి ప్లానింగ్ కోసం తల్లి దగ్గర నుంచి దొంగతనంగా నవల్స్ తీసుకుని ఆ క్రైమ్ నవల్స్ చదివి ప్లానింగ్గా ఈ రాజాని కార్లో పట్టుకెళ్ళి ఒక స్విమ్మింగ్ పూల్లో ముంచేసి చంపేస్తాడు. ఆ తర్వాత దొరికిపోతే జడ్జిగా ఉన్న తండ్రి ఎవరు చంపారు అనగానే తోటి వయసు తన పిల్లడి వయసున్న పిల్లడు చంపాడని తెలిసి తండ్రిగా బాధపడినా ఆ అబ్బాయి ఎందుకు ఇలా చేశాడని ఆలోచించి ఆ అబ్బాయికి డిఫెన్స్ లాయర్గా అతనే కలత తీసుకుంటాడు. ఇది కొంచెం అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే తన కొడుకుని చంపిన వాడికి మళ్ళీ ఇతనే డిఫెన్స్ లాయర్ ఏంటి అని. కానీ అక్కడ జడ్జి రూపంలో కాకుండా చిన్న పిల్లడు తన లైఫ్ పాడు చేసుకుంటాడా, తనకి శిక్ష పడితే తన లైఫ్ అంతా పోతుంది కదా అన్న దానికి ఈ జడ్జిగా అతను ఏం చెప్తాడంటే మొత్తం కేసు అంతా బయటికి తీసి దీనికి కారణం తల్లిదండ్రులు సరైన పెంపకం పెంచకపోవడం వల్ల పిల్లడు ఇలా పాడైపోయాడు. మనం పిల్లల్ని కంటే సరిపోదు, వాళ్ళని సక్రమైన పద్ధతిలో పెంచాలి, లేకపోతే వాళ్ళు ఇలాగా క్రిమినల్స్ అవుతారు. వాళ్ళ క్రిమినల్స్ అవ్వడానికి కారణం మనమే. సో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, పిల్లల్ని అనవసరంగా క్రిమినల్స్ చేయకండి, వాళ్ళని కన్నాక వాళ్ళని ఒక సక్రమమైన పద్ధతిలో పెంచండి అని చెప్పడం కోసం ఆ కోర్టులో అతను ఇది మెసేజ్ ఇస్తూ ఆఖరికి చనిపోతారనమాట. సో ఈ సినిమా
చాలా పెద్ద హిట్ అయింది అనుకుంటాను, లేకపోతే హిట్ కాలేదు అనుకుంటాను. కానీ అవార్డ్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయండి. అవార్డ్స్ ఏంటంటే 2 నంది అవార్డులు వచ్చాయి. ఒకటి ఆదుర్తి సుబ్బారావు గారికి, ఇంకోటి అక్కినేని నాగేశ్వరరావు గారికి, ఇద్దరికి గోల్డ్ నంది అవార్డ్స్ వచ్చాయి. అలాగే నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అలాగే ఫిలింఫేర్ అవార్డులో బెస్ట్ తెలుగు ఫిలింగా కూడా ఒక అవార్డు వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో కూడా అప్పట్లో ఇది వేశారండి. సో ఇంత మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా కాబట్టి అక్కినేని నాగేశ్వరరావు గారు కొంచెం పెద్ద తరహా అయిన పాత్రలోనే ఉంటారు. ఆ వయసులో అప్పట్లో అతను మంచి హీరోగా ఉన్న టైంలో కూడా తండ్రి పాత్రలో ఒక 50 ఏళ్ళు అలాంటి పాత్రని పోషించారంటే అతను ఎంత మంచి మెసేజ్ సొసైటీకి ఇవ్వాలనుకున్నారో ఆ పాత్రలో మనకు తెలుస్తుంది. స్క్రీన్ రైటర్గా కె విశ్వనాథ్ గారు అతని కృషి అంతా అతను చేశారు. ఎంత బాగా పోర్ట్రే చేయాలో చేశారు. సో ఈ సినిమా ఒక మంచి సినిమా, కానీ అది అందరికీ నచ్చింది నచ్చలేదు మనకు తెలియదు. ఈ స్టోరీని మీ ముందుంచడానికి నేను కె విశ్వనాథ్ గారు డైరెక్షన్ చెయ్యకపోయినా ఆ సినిమాలో అతని పాత్ర అంటూ ఉంది కాబట్టి అది మీకు చెప్పాను. సో మీకు నచ్చితే ఆ మూవీ ఒకసారి చూడండి. నేను చెప్పింది నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అడ్వైజెస్ నాకు కమెంట్ రూపంలో పెట్టండి. మీ కాంప్లిమెంట్స్ అండ్ అడ్వైజెస్ ఏదైనా నేను వెంటనే యాక్సెప్ట్ చేస్తాను. తప్పకుండా కరెక్షన్స్ చేసుకుంటాను. మీకు చెప్పినట్టు నేను మళ్ళీ నెక్స్ట్ మూవీతో మీకు కె విశ్వనాథ్ గారు నెక్స్ట్ మూవీతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ వన్ అండ్